అందరికి గుడ్ మార్నింగ్. నేను మీ దయమ్మలే. నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నా అంటున్నారంటే పెట్రోల్ కొత్త అస్సలు లేదు, పెట్రోల్ సమృద్ధిగా దొరుకుతుంది, సోషల్ మీడియాలో విష ప్రసారాలు చేస్తున్నారు అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, మీరు మద్యం దుకాణం చూసి పెట్రోల్ బంక్ అనుకున్నట్టున్నారు. కాదు కాదు, మద్యం 24 hours దొరుకుతుంది, కానీ పెట్రోల్ అయితే దొరకలేదు. అది క్లారిటీ తెలుసుకొని మీరు మైక్ ముందు మాట్లాడవలసి వచ్చింది. ఏది పడితే అది మాట్లాడితే ఎలాగండి? తుళ్ళో ప్రత్యేకంగా 3 బంకులు మూసేసి ఉంది, ఒక బంకు ఉంది. ఆ ఒక బంకు దగ్గర కూడా ఈ రోజు రేపు ఉంటే ఇది కూడా అయిపోయేలా ఉంది, అది కూడా అందుబాటులో ఎవరికి దొరకలేదు. జనాలను పెట్రోల్ కోసం చాలా ఇబ్బందులు పడి గురవుతుంటే మీరేమో సమృద్ధిగా దొరుకుతుందని చెప్తున్నారా? ఎలా మాట్లాడుతున్నారండి అసలు మీరు? అయినా నాకు విషయం అర్థం కాలేదు. మీరు ఈ మధ్య క్యారెట్ సూప్ క్యారెట్లు తినడం మానేసినట్టున్నారు. క్యారెట్ సూప్ క్యారెట్లు తినడం మొదలెడితే మీ కళ్ళు చాలా బ్రైట్గా కనపడతాయండి, అప్పుడు అంతా క్లారిటీ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన నాదెండ్ల మనోహర్ గారికి పెట్రోల్ కొరత లేదు అని చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఎక్కడైతే బంకులు మూసేసారో అక్కడ వీడియో తీయండి, నాదెండ్ల మనోహర్ గారికి ట్యాగ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు, ఎక్కడైతే పెట్రోల్ బంకులు మూసేసి ఉన్నాయో ప్రతి ఒక్క అక్కడికి వెళ్ళండి. మన ఫోన్ మన చేతిలో ఉంది కదా, వీడియో తీయండి, నాదెండ్ల మనోహర్ గారికి ట్యాగ్ ఇవ్వండి. అప్పటికి ఆయనకి అర్థమవుతుంది పెట్రోల్ కొరత ఉందా లేదా అని. ఎందుకంటే వాళ్ళ కారులోకి డీజిల్ పెట్రోల్ అనుకూలంగా దొరికేస్తాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈజీగా తెచ్చుకోగలుగుతారు. అలాగే మిగతా కూడా దొరుకుతుందేమో అని అపోహలో ఉన్నట్టున్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, కుదిరితే పెట్రోల్ కొరత అది ప్రాబ్లం సాల్వ్ చేసేలాగా మాట్లాడండి, అంతే తప్ప. కానీ సోషల్ మీడియాలో విష ప్రసారాలు చేస్తున్నారంటే సోషల్ మీడియా ఏదైనా నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తే తప్ప కానీ అసత్య ప్రసారాలు చేసేది గట్ట కాదు. అర్థమైందా? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఖాళీ బంకులు ఉన్నాయి, వీడియో తీయండి, నాదెండ్ల మనోహర్ గారికి ట్యాగ్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి.